హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు భోగి పళ్ళు ఎలా వేసాము, ఎలా వేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను. ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు, తెలియని వాళ్ళు ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి, ఈ విధంగా ఫస్ట్ కృష్ణుడు మూర్తి ఉంటుంది కదా, కృష్ణుడికి ఫస్ట్ మనం భోగి పళ్ళు వేసుకోవాలన్నమాట. భోగి పళ్ళులో ఏమేమి కలుపుకోవాలంటే రేగిపళ్ళు, బంతి పువ్వులు, అక్షంతలు, ఈ నవధాన్యాలు, ఇంకా నానబెట్టిన శనగపప్పులు, ఇవన్నీ వేసి కలుపుకొని పెట్టేసుకోవాలి. ఇది చూడండి, హారతి దిష్టి హారతి తీయాలని చెప్పి కర్పూరం ఇంకా లవంగాలు పెట్టుకున్నాను నేను హారతి తీయడానికి. ఇవన్నీ కలిపి పెట్టేసుకున్నాను. కాయిన్స్, చెరుకు ముక్కలు, రేగిపళ్ళు, నానబెట్టిన శనగపప్పులు, నవధాన్యాలు, బంతిపూలు ఇవన్నీ కలుపుకోవాలి. తర్వాత చూడండి, సాయంత్రం పూట మనము 6 గంటల లోపు ఈ భోగి పళ్ళు వేయాలన్నమాట. సూర్యాస్తం కాకుండా ముందు వేసుకుంటే చాలా మంచిది అని పంతులు చెప్పారనమాట. సో 6 గంటల లోపు మీరు ఫస్ట్ దీపం వెలిగించుకొని బయట, ఇంట్లో దీపం వెలిగించుకున్న తర్వాత చూడండి, ఇంట్లో ఈ విధంగా ఫస్ట్ కృష్ణుడి మూర్తికి నేను బొట్టు కుంకుమ పెట్టేసుకున్న తర్వాత అగరబత్తి ముట్టించుకున్నాను ఆల్రెడీ, కాబట్టి అగరబత్తి ముట్టించి నమస్కారం చేశాను. దాని తర్వాత భోగిపళ్ళు స్వేది ప్రసాదం నైవేద్యం ఏదైనా పెట్టాలి, ఫ్రూట్స్ ఏదైనా పెట్టాలి కాబట్టి నేను ఇక్కడ బనానా పెడుతున్నాను దేవునికి. చూడండి, బనానా పెట్టుకుంటున్నాను. 2 బనానా పెట్టుకున్న తర్వాత ఈ కలుపుకున్న భోగిపళ్ళు చూడండి, ఫస్ట్ బనానా పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత కలుపుకున్న భోగిపళ్ళు ఇవన్నీ ఉంటాయి కదండి, కృష్ణుడికి ఫస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దిష్టి హారతి తీసుకోవాలి. మా బాబుకు కూడా దిష్టి హారతి తీస్తున్నాను. తీసిన తర్వాతనే ఈ భోగి పళ్ళు వేస్తానన్నమాట. భోగి పళ్ళులో ఏమేమి కలుపుకోవాలంటే కాయిన్స్, బంతి పువ్వులు, నానబెట్టిన శనగపప్పులు, తర్వాత రేగిపండ్లు, నవధాన్యాలు, అక్షంతలు ఇవన్నీ కలుపుకొని పెట్టేసుకున్నాను ఆల్రెడీ. సో నేను కూడా ఇవన్నీ యూట్యూబ్లో చూసి తెలుసుకుంటున్నానండి ఇప్పుడెప్పుడు. సో ఈ విధంగా ఇవన్నీ స్వీట్ మెమరీస్ కదండి, చిన్నప్పుడు ఈ మెమరీస్ అనేది లైఫ్ లాంగ్ ఉండిపోవాలన్నమాట. ఏం మిస్ చేసుకోవద్దు. ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా పిల్లలకు దిష్టి తొలగిపోతుంది, వాళ్ళు మంచిగా అభివృద్ధి అవుతారు. మంచిగా వాళ్ళలో ఉన్న ఇవన్నీ దరిద్రము ఏమన్నా ఉంటే కనుక తొలగిపోతాయి. మంచి అభివృద్ధి చెందాలా, మంచి చదువుకోవాలి, మంచి స్టేజ్కి వెళ్ళాలి, పిల్లలు మంచి సక్సెస్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ భోగి పళ్ళు వేస్తారనమాట. సంక్రాంతి పండుగ రోజు భోగి రోజు వేస్తారు. సో ఈ విధంగా ప్రతి పిల్లలకి 7 ఇయర్స్ అప్ టు 9 ఇయర్స్ వరకు వేస్తారు. కానీ నా ప్రకారంగా 7 ఇయర్స్ వరకు వేయడం బెస్ట్. 9 ఇయర్స్ వరకు అంటే అమ్మాయిలు మెచ్యూర్ అయిపోతున్నారండి ఈ మధ్య. 8 ఇయర్స్ కూడా అవుతున్నారు కొందరైతే. సో మెచ్యూర్ కాకన్నా ముందు మనము అక్కడి వరకు మాత్రమే వేసుకోవాలన్నమాట అమ్మాయిలకు. అబ్బాయిలకు కూడా 7 ఇయర్స్ వరకు లేక మ్యాక్సిమం 9 ఇయర్స్ వరకు కూడా వేస్తారనమాట చాలామంది. సో ఈ విధంగా దిష్టి హారతి తీస్తున్నారు చూడండి. మా ఆయన, నేను తీసిన తర్వాత మా ఆయన తీస్తున్నాడు. తీసిన తర్వాత నేను ఫస్ట్ భోగి పళ్ళు నేను ఫస్ట్ వేస్తానన్నమాట. చూడండి, నేను వేసిన తర్వాత మా ఆయన వేస్తాడు మళ్ళీ. ఈ విధంగా బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఈరోజు. చూడండి, ఇలా 3 సార్లు తిప్పాలన్నమాట. తిప్పుకొని భోగిపళ్ళు వేసుకోవాలి. ఫస్ట్ టైం స్టార్ట్ చేసేవాళ్ళు, చిన్న నెలల పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం నుండి స్టార్ట్ చేసుకోవచ్చు. మిస్ చేసుకోకుండా చేయండి. ఎవ్రీ ఇయర్ చేసుకోండి. అదొక ఎంజాయ్మెంట్, సెలబ్రేట్ చేసుకుని అదొక హ్యాపీనెస్ ఉంటుంది కదండి ఇంట్లో. సో చిన్న నెలల పిల్లలకైతే మనము తల్లి ఉంటుంది కదా, కూర్చోబెట్టుకొని ఫస్ట్ ఒడిలో కూర్చోబెట్టుకొని ఫస్ట్ తల్లిని వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత ఇంకా మిగతా ముత్తైదులు ఒక 4, 5 మీ ఇంటి పక్కన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక 5 ముత్తైదులు వేసుకున్నా చాలా మంచిగా జరుగుతుంది అన్నమాట. ఇంకా ఎవరైనా పిల్లలు, చాలామంది పిల్లలు ఉంటే కూడా మీరు కూర్చోబెట్టుకొని ఈ విధంగా వేసుకోవచ్చు అన్నమాట. దిష్టి తొలగిపోతుంది, వాళ్ళు మంచి చదువుకోవాలి, మంచిగా ఎలాంటి దరిద్రమైన ఏమన్నా ఉంటే కనుక తొలగిపోతుంది అనేసి ఈ విధంగా భోగి పళ్ళు వేసుకుంటారనమాట. సో ఇవన్నీ మా చిన్నప్పుడు అయితే
ఎంతగా చేసుకోలేదండి. కానీ ఇప్పుడైతే మనం అప్డేట్ అవుతున్నాం కదండి. పెరిగే కొద్దీ ఇవన్నీ కొత్త కొత్త చూస్తున్నాము. అందరు చేసుకుంటున్నారు కాబట్టి నేను కూడా చేసుకోవాలి మిస్ చేసుకోకుండా అనేసి చేస్తున్నాము. చూడండి మా బాబు ఇంకా మా ఆయన ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నారు. సాంగ్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఈ విధంగా మా బాబు ఇలా చేస్తున్నాడు డ్యాన్స్. సూపర్ చేసినాడు కదండి. అయితే స్మార్ట్ హీరో లాగా అయిపోతున్నాడు రాను. మా బాబుకు రామ్ చరణ్ అంటే చాలా నాటు నాటు సాంగ్ వచ్చినప్పుడు నుండి, ఆ మూవీ వచ్చినప్పుడు నుండి చాలా ఫేవరెట్ హీరో అయిపోయాడు మా బాబుకు రామ్ చరణ్. సో చూడండి ఏ విధంగా డ్యాన్స్ చేస్తున్నాడో. రామ్ చరణ్ మూవీస్ అన్నీ చూస్తూ ఉంటాడు అన్నమాట. సో చూడండి ఈ విధంగా డ్యాన్స్ చేస్తున్నాడు మా బాబు. ఫుల్ ఇంటెలిజెంట్ అనమాట. మా ఆయన కూడా డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి. సో ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా రెగ్యులర్గా నేను ఇంకా కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. రెగ్యులర్గా చేద్దామని డిసైడ్ అయిపోయాను కాబట్టి రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. సో కాబట్టి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను చేసిన కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? మళ్ళీ ఒకసారి హ్యాపీ సంక్రాంతి అందరికీ. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. అని కొన్ని పిక్స్